నా జీవితం అనే సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, పాటలు, మాటలు, సంగీతం, డైరెక్షన్ అన్నీ ఆ దేవుడే. నేను కేవలం ఈ భూలోకం అనే పెద్ద స్టేజ్‌పై ఆయన డైరెక్షన్‌లో నటిస్తున్నానంతే. నిజమే మరి. సినిమాకి మించిన ట్విస్టు, సస్పెన్స్‌తో సాగే కథే నాది. అందులో భాగంగా ఇప్పుడు చూడండి, ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటోల్లో ఉన్న వాళ్ళంతా కూడా చాలా చాలా గొప్పవాళ్ళు. నా ఉద్యోగ జీవితంలో ఎదురైన ఉన్నతులు వీరందరూ. చంద్రంపాలెంలో నా ప్రధానోపాధ్యాయులు, సహోపాధ్యాయులు, ఆఫీస్ స్టాఫ్ ఒక్కరేంటి, అందరూ నాకెంతో సహకారాన్ని, సహాయాన్ని, ప్రోత్సాహాన్ని అందించిన ఉత్తములు. కుటుంబంలా కలిసిమెలిసి ఉండేవాళ్ళం, సామరస్యంగా సాగేవాళ్ళం. వారందించిన ప్రోత్సాహంతోనే అదే స్కూల్లో నేను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుని, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుని, అలాగే జాతీయ స్థాయిలో ఆట అవార్డు కూడా ఇలా ఎన్నో పొందగలిగాను. సీఎం చంద్రబాబు నాయుడు గారి ముందు మాట్లాడడం, ఐపీఎస్ అధికారి జేడి లక్ష్మీనారాయణ గారి చేతుల మీద సన్మానం పొందడం, వారి ముందు మాట్లాడడం, అది వారు మెచ్చుకోవడం, అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు వారితో ప్రత్యక్షంగా మాట్లాడడం, ఇలా అనేక మంది పెద్దలు కలవడం, మాట్లాడడం, ఇవన్నీ కూడా మర్చిపోలేని అనుభవం. అలాగే తాటితూరులో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వాళ్ళ సహకారం కూడా వీళ్ళే కాదు, ఉపాధ్యాయ సంఘాలు, సంఘ సభ్యులు, ఇక అనేకులు నన్ను ఎంతో ప్రోత్సహించారు కాబట్టే నేను ఇప్పుడు ఈ కనిపిస్తున్న ఫోటోలో ఉన్న అంతమంది ఉత్తములతో కనిపించగలుగుతున్నాను. వారందరికీ కూడా ఎప్పుడు కూడా నేను కృతజ్ఞత మధ్యతరగతిలో పుట్టినప్పటికీ కూడా నా 10వ ఏట జరిగిన ఒక సంఘటనతో మొత్తం అంతా నిరుపేదనం అయిపోవాల్సి వచ్చింది. అప్పుడు 4వ తరగతి వరకు బాగానే చదివినా సరే, ఆ తర్వాత చదువు ఆపేయవలసి వచ్చింది. ఆ సమయంలో మా ఉపాధ్యాయులు మహేశ్వరరావు గారని తెలుగు మేషర్ ఆయన మా ఇంటికి వచ్చి అమ్మను బ్రతిమలాడి, అమ్మాయి చురుకైంది, తెలివైంది, స్కూల్కి పంపించి మేము చూసుకుంటామని చెప్పడంతో మళ్ళీ చదువు ప్రారంభించాను. అలా ప్రారంభించిన చదువు వీధి దీపాల కింద కూర్చొని చదువుకుంటూ ఆకలితో అనేక బాధలు పడి అప్పట్లో పబ్లిక్ అయిన 7th క్లాస్ పాస్ అయ్యి 10th క్లాస్కి వచ్చాను. 10th క్లాస్ కూడా మంచి మార్కుతో పాస్ అయ్యాను. అప్పుడు మళ్ళీ అమ్మ చదువు మానిపించేస్తానంది. అప్పుడు కూడా చదువు ఆగిపోతుందేమో అనుకున్నాను. కానీ అలా చెప్పాను కదా, ట్విస్టులతోటి అలాగా మళ్ళీ చదువు మొదలైంది. అలాగ ట్విస్టులతోటే మొత్తం ఎంఏ బీఈడి వరకు చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత నాకు చదువు అంటే చాలా 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 ఇష్టం. అంటే మనకు ఒక సంకల్పం అంటూ మనసులో ఉంటే భగవంతుడు దాన్ని తప్పకుండా తదాస్తు దేవతలు ఉంటారట. మనం ఏదైనా మనసులో అనుకుంటుంటే అదే జరుగుతుంది.